ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అసలు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వర్గద్వార ఏకాదశి అని ఎందుకంటారు? ఈ పవిత్ర దినమున ఎలాంటి నియమాలు పాటించాలి? శ్రీలక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి? ఏ మంత్రాలతో స్తుతించాలి? ఈ పుణ్యదినం వెనుక ఉన్న అసలు ఇతిహాసం ఏమిటి? ఏకాదశికి ఇంతటి మహత్తు ఎందుకు వచ్చింది అనే అన్ని విషయాలను ఇప్పుడు శాస్త్రపరంగా తెలుసుకుందాం. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులొస్తాయి. వాటిలో ధనుర్మాస శుక్లపక్షంలో సూర్యుడు ధనస్రాశిలో ఉన్న సమయంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ధనుర్మాసమనేది సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి వరకు ఉండే అత్యంత పవిత్ర కాలం. ఈ కాలంలో వచ్చే ఏకాదశి సాధారణ ఏకాదశి కాదు, అది విశేష ఫలితాలను ఇచ్చే మహాపుణ్యదినం. ఈ రోజున వైకుంఠంలోని ద్వారాలు భూలోకానికి తెరుచుకుంటాయని, ముఖ్యంగా వైకుంఠానికి దారి చూపించే ఉత్తర ద్వారం ఈ రోజున తెరచి ఉంటుందని వైష్ణవ సాంప్రదాయం చెబుతోంది. అందుకే ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని నమ్మకం. ఈ రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై అధిరోహించి 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అంతేకాదు, ఒక్క ఈ ఏకాదశి వ్రతఫలం 3 కోట్ల ఏకాదశుల ఫలంతో సమానమని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. దక్షిణాయనంలో వరణించిన పుణ్యాత్ములకు ఈ రోజునే వైకుంఠలో ప్రవేశించే అవకాశం లభిస్తుందని విశ్వాసముంది. ఏకాదశి వ్రతమనేది మేరు పర్వతమంతటి పాపాలను కూడా క్షణాల్లో ప్రక్షాళన చేసే శక్తి కలిగినదిగా చెప్పబడింది. ఈ రోజున చేసే స్నానం, ఉపవాసం, జాగరణ, దానం, జపం వంటి ఏ ఒక్క పుణ్యకార్యమైనా అఖండ పుణ్యఫలాన్ని ఇస్తుంది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వ్రతం కావడం వల్ల ఏకాదశిని హరివాసరం అని కూడా అంటారు. ఇక ఈ ఏకాదశి వెనుక ఉన్న పురాణ కథను చూస్తే, కృతయుగంలో చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని మురాసురుడు అనే బ్రహ్మరాక్షసుడు భయంకరమైన రాజ్యపాలన చేస్తూ ప్రజలను హింసించేవాడు. దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల పట్ల కూడా అవమానకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతని అఘాయిత్యాలను భరించలేను దేవతలు వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువుని శరణు వేడుకున్నారు. అప్పుడు శ్రీహరి మురాసురునితో భీకరమైన యుద్ధం చేశాడు. అనేక సంవత్సరాల పాటు యుద్ధం జరిగినా స్పష్టమైన ఫలితం రాలేదు. చివరకు మురాసురుడు భయపడి సాగర గర్భంలో దాక్కున్నాడు. అతడిని సంహరించేందుకు ఉపాయం ఆలోచించిన శ్రీమహావిష్ణువు ఒక గుహలో యోగనిద్రలో ఉన్నట్లుగా నటించాడు. ఆ సమయంలో చెడు సంకల్పంతో మురాసురుడు విష్ణుమూర్తిని సంహరించేందుకు దగ్గరకు రాగానే శ్రీహరి దేహం నుంచి ఒక మహాశక్తి వెలువడి ఒక దివ్యకన్యగా అవతరించింది. ఆ కన్య తన కటాక్షమాత్రంతోనే మురాసురుణ్ణి భస్మం చేసింది. ఆ కన్యకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు ఆమెకు వరం కోరుకోమన్నాడు. అప్పుడా కన్య, ప్రభూ, నేను మీ దేహం నుంచి అవతరించాను. నాకు ఏకాదశి అనే పేరు పెట్టి నేను జన్మించిన ఈ రోజున నా నామంతో వ్రతం చేసి ఉపవాసం, జాగరణ చేసిన భక్తులకు సకల పాపాలు నశించి వైకుంఠప్రాప్తి కలగాలని వరమివ్వండి అని కోరింది. ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశి వ్రతానికి అపారమైన మహత్తు ఏర్పడింది. ఈ రోజున మురాసురుడు అన్నరూపంలో దాగి ఉంటాడని నమ్మకం ఉండటంతో ఏకాదశి రోజున బియ్యం మరియు బియ్యంతో చేసిన పదార్థాలను పూర్తిగా వర్జించాలని విష్ణుపురాణం చెబుతోంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసి జాగరణ పాటిస్తే మిగిలిన 23 ఏకాదశులు చేసిన ఫలితం సమకూరుతుందని శాస్త్రోక్తంగా చెప్పబడింది. అందుకే వైకుంఠ ఏకాదశి అనేది సాధారణ పండుగ కాదు, భక్తుని జీవితాన్ని మార్గనిర్దేశం చేసే మహాపుణ్యదినం. మురా అనే పదం తామసిక మరియు రాజస గుణాలకు ప్రతీకగా శాస్త్రాలలో చెప్పబడింది. ఒకసారి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుని మీద యోగనిద్రలో ఉన్న సమయంలో ఆయన చెవిలోని మలినాల నుండి 2 మహాబలశాలులైన రాక్షసులు ఆవిర్భవించారు. వారిలో ఒకరి పేరు మధుడు, రెండవవాని పేరు కైటభుడు. వీరిద్దరూ మహాకాయులు, అపారశక్తి కలిగినవారు. పుట్టిన వెంటనే వారు క్షీరసాగరమంతా తిరుగుతూ, ఈ సముద్రానికి ఆధారం ఏమిటి? ఈ నీరు ఎక్కడినుంచి వచ్చింది? మనం ఎలా పుట్టాము?
మనకు మూలం ఏది అనే తాత్విక సందేహాలలో పడిపోయారు. అలా సంచరిస్తూ ఉండగా 4 ముఖములతో కమలాసనంపై కూర్చుని సృష్టికార్యం నిర్వహిస్తున్న బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు. అప్పుడే వారి మనస్సులో అహంకారంతో కూడిన ఆలోచన జన్మించింది. ఈ బ్రహ్మ మనకంటే గొప్పవాడా అని భావించి బ్రహ్మదేవుణ్ణి యుద్ధానికి ఆహ్వానించారు. యుద్ధం చేసి నీ శక్తిని నిరూపించు, లేదంటే ఈ పవిత్రమైన కమలాసనాన్ని వదిలి వెళ్ళిపో, బలహీనులకు ఇక్కడ స్థానం లేదు అని హేళన చేశారు. ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును శరణువేడాడు. వెంటనే శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటభులతో, మీరు నానుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఏం వరం కావాలో కోరుకోండి అని అనుగ్రహించాడు. కాని అహంకారంతో నిండిన ఆ రాక్షసులు నవ్వుతూ, నువ్వు మాకు వరమివ్వడమేమిటి? నువ్వే మాకు ఏం వరం కావాలో కోరుకో, మేమే నిన్ను సంహరిస్తాం అని గర్వంతో మాట్లాడారు. వారి అహంకారాన్ని చూసిన శ్రీమహావిష్ణువు ప్రశాంతంగా, సరే అయితే నేను కోరుకునే వరం ఒక్కటే, మీరు నా చేతుల ద్వారానే మరణించాలి అని అన్నాడు. అప్పుడే వారి గర్వం కొంతమేర కరిగింది. సరే, నీ చేతుల ద్వారానే మరణిస్తాం, కాని మాతో యుద్ధం చెయ్యాలి అని వారు సవాలు విసిరారు. దాంతో ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో, పిడిగుద్దులతో అనేక సంవత్సరాలు భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మధుకైటభులు శ్రీమహావిష్ణువు శరీరాన్ని తాకే అవకాశం పొందారు. విష్ణుమూర్తి పాదపద్మాల దర్శనమే యక్షులు, దేవతలను కూడా తరింపచేస్తుంది. అలాంటిది ఆయన శరీరాన్ని తాకగానే ఆ రాక్షసులు అపూర్వమైన ఆనందాన్ని అనుభవించారు. ఆ అనుభూతితో వారి మనస్సులో మరో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందమైతే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే ఇంకేమి కావాలి అని భావించి వారు శ్రీహరిని ప్రార్థిస్తూ, మాకొక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠలోకానికి తీసుకెళ్లి ఎప్పుడూ మీతోనే ఉండేలా చెయ్యండి అని వేడుకున్నారు. వారి భక్తిభావాన్ని గమనించిన శ్రీహరి అందరూ ప్రవేశించే సాధారణ ద్వారం కాకుండా ప్రత్యేకమైన ఉత్తరద్వారం ద్వారా వారిని వైకుంఠంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. వెంటనే వైకుంఠంలోని ఉత్తరద్వారాలు తెరిపించాడు. ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఆ ద్వారం ద్వారా ప్రవేశించేవారిని లోనికి అనుమతించమన్నాడు. ఆ రోజు పవిత్రమైన ఏకాదశి పర్వదినం. ఉత్తరద్వారం తెరుచుకున్న క్షణమే మధుకైటభులు శ్రీమహావిష్ణువులో లీనమై మోక్షాన్ని పొందారు. ఈ విషయం తెలిసిన 33 కోట్ల దేవతలు కూడా ఉత్తరద్వారం ద్వారానే శ్రీహరిని దర్శించి ఆయన కరుణాకటాక్షాలను పొందారు. విష్ణుమూర్తిలో లీనమయ్యే ముందు మధుకైటభులు మరో వరం కోరారు. ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ ఈ ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా నిన్ను దర్శించి ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారో వారికి వైకుంఠప్రాప్తి కలిగేలా అనుగ్రహించండి అని వేడుకున్నారు. శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించాడు. అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అందుచేతనే ఈ పర్వదినం నాడు వైష్ణవాలయాలలో వైకుంఠద్వారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. సాధారణ రోజులలో దేవాలయాల ఉత్తరద్వారాలు మూసి ఉంచుతారు, కాని వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే అవి భక్తుల కోసం తెరుచుకుంటాయి. మురా అనే పదం తామసిక మరియు రాజసగుణాలకు ప్రతీకగా శాస్త్రాలలో చెప్పబడింది. ఒకసారి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిమీద యోగనిద్రలో ఉన్న సమయంలో ఆయన చెవిలోని మలినాల నుండి 2 మహాబలశాలులైన రాక్షసులు ఆవిర్భవించారు. వారిలో ఒకరి పేరు మధుడు, రెండవవాని పేరు కైటభుడు. వీరిద్దరూ మహాకాయులు, అపార శక్తి కలిగినవారు. పుట్టిన వెంటనే వారు క్షీరసాగరమంతా తిరుగుతూ, ఈ సముద్రానికి ఆధారమేమిటి, ఈ నీరు ఎక్కడినుంచి వచ్చింది, మనం ఎలా పుట్టామో, మనకు మూలమేది అనే తాత్విక సందేహాలలో పడిపోయారు. అలా సంచరిస్తూ ఉండగా 4 ముఖములతో కమలాసనంపై కూర్చుని సృష్టికార్యం నిర్వహిస్తున్న బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు. అప్పుడే వారి మనస్సులో అహంకారంతో కూడిన ఆలోచన జన్మించింది. ఈ బ్రహ్మ మనకంటే గొప్పవాడా అని భావించి బ్రహ్మదేవుణ్ణి యుద్ధానికి ఆహ్వానించారు. యుద్ధం చేసి నీ శక్తిని నిరూపించు, లేదంటే ఈ పవిత్రమైన కమలాసనాన్ని వదిలి వెళ్ళిపో, బలహీనులకు ఇక్కడ స్థానం లేదు
అని హేళన చేశారు. ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును శరణువేడాడు. వెంటనే శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటభులతో మీరు నానుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఏం వరం కావాలో కోరుకోండి అని అనుగ్రహించాడు. కాని అహంకారంతో నిండిన ఆ రాక్షసులు నవ్వుతూ నువ్వు మాకు వరమివ్వడమేంటి, నువ్వే మాకు ఏం వరం కావాలో కోరుకో, మేమే నిన్ను సంహరిస్తాం అని గర్వంతో మాట్లాడారు. వారి అహంకారాన్ని చూసిన శ్రీమహావిష్ణువు ప్రశాంతంగా సరే అయితే నేను కోరుకునే వరం ఒక్కటే, మీరు నా చేతుల ద్వారానే మరణించాలి అని అన్నాడు. అప్పుడే వారి గర్వం కొంతమేర కరిగింది. సరే నీ చేతుల ద్వారానే మరణిస్తాం, కాని మాతో యుద్ధం చెయ్యాలి అని వారు సవాళ్లు విసిరారు. దాంతో ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో పిడిగుద్దులతో అనేక సంవత్సరాలు భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మధుకైటబులు శ్రీమహావిష్ణువు శరీరాన్ని తాకే అవకాశం పొందారు. విష్ణుమూర్తి పాదపద్మాల దర్శనమే యక్షులు దేవతలను కూడా తరింపచేస్తుంది. అలాంటిది ఆయన శరీరాన్ని తాకగానే ఆ రాక్షసులు అపూర్వమైన ఆనందాన్ని అనుభవించారు. ఆ అనుభూతితో వారి మనస్సులో మరో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందమైతే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే ఇంకేమి కావాలి అని భావించి వారు శ్రీహరిని ప్రార్థిస్తూ మాకొక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠలోకానికి తీసుకెళ్లి ఎప్పుడూ మీతోనే ఉండేలా చెయ్యండి అని వేడుకున్నారు. వారి భక్తిభావాన్ని గమనించిన శ్రీహరి అందరూ ప్రవేశించే సాధారణ ద్వారం కాకుండా ప్రత్యేకమైన ఉత్తర ద్వారం ద్వారా వారిని వైకుంఠంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. వెంటనే వైకుంఠంలోని ఉత్తర ద్వారాలను తెరిపించాడు. ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఆ ద్వారం ద్వారా ప్రవేశించేవారిని లోనికి అనుమతించమన్నాడు. ఆ రోజు పవిత్రమైన ఏకాదశి పర్వదినం. ఉత్తరద్వారం తెరుచుకున్న క్షణమే మధుకైటబులు శ్రీమహావిష్ణువులో లీనమై మోక్షాన్ని పొందారు. ఈ విషయం తెలిసిన 33 కోట్ల దేవతలు కూడా ఉత్తరద్వారం ద్వారానే శ్రీహరిని దర్శించి ఆయన కరుణాకటాక్షాలను పొందారు. విష్ణుమూర్తిలో లీనమయ్యే ముందు మధుకైటబులు మరో వరం కోరారు. ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ ఈ ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా నిన్ను దర్శించి ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారో వారికి వైకుంఠప్రాప్తి కలిగేలా అనుగ్రహించండి అని వేడుకున్నారు. శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించాడు. అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అందుచేతనే ఈ పర్వదినం నాడు వైష్ణవాలయాలలో వైకుంఠ ద్వారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. సాధారణ రోజులలో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కాని వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే అవి భక్తుల కోసం తెరుచుకుంటాయి. మురా అనే పదం తామసిక మరియు రాజస గుణాలకు ప్రతీకగా శాస్త్రాలలో చెప్పబడింది. ఒకసారి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిమీద యోగనిద్రలో ఉన్న సమయంలో ఆయన చెవిలోని మలినాల నుండి 2 మహాబలశాలులైన రాక్షసులు ఆవిర్భవించారు. వారిలో ఒకరి పేరు మధుడు, రెండవవాని పేరు కైటభుడు. వీరిద్దరూ మహాకాయులు, అపార శక్తి కలిగినవారు. పుట్టిన వెంటనే వారు క్షీరసాగరమంతా తిరుగుతూ ఈ సముద్రానికి ఆధారమేమిటి, ఈ నీరు ఎక్కడినుంచి వచ్చింది, మనం ఎలా పుట్టాము, మనకు మూలమేది అనే తాత్విక సందేహాలలో పడిపోయారు. అలా సంచరిస్తూ ఉండగా 4 ముఖములతో కమలాసనంపై కూర్చుని సృష్టికార్యం నిర్వహిస్తున్న బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు. అప్పుడే వారి మనస్సులో అహంకారంతో కూడిన ఆలోచన జన్మించింది. ఈ బ్రహ్మ మనకంటే గొప్పవాడా అని భావించి బ్రహ్మదేవుణ్ణి యుద్ధానికి ఆహ్వానించారు. యుద్ధం చేసి నీ శక్తిని నిరూపించు, లేదంటే ఈ పవిత్రమైన కమలాసనాన్ని వదిలి వెళ్ళిపో, బలహీనులకు ఇక్కడ స్థానం లేదు అని హేళన చేశారు. ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును శరణువేడాడు. వెంటనే శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటభులతో మీరు నానుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఏం వరం కావాలో కోరుకోండి అని అనుగ్రహించాడు. కాని అహంకారంతో నిండిన ఆ రాక్షసులు నవ్వుతూ నువ్వు మాకు వరమివ్వడమేంటి, నువ్వే మాకు ఏం వరం కావాలో కోరుకో, మేమే నిన్ను సంహరిస్తాం అని గర్వంతో మాట్లాడారు. వారి అహంకారాన్ని చూసిన శ్రీమహావిష్ణువు ప్రశాంతంగా సరే అయితే నేను కోరుకునే వరం ఒక్కటే, మీరు నా చేతుల ద్వారానే మరణించాలి అని అన్నాడు. అప్పుడే వారి గర్వం కొంతమేర కరిగింది. సరే నీ చేతుల ద్వారానే మరణిస్తాం, కాని మాతో యుద్ధం చెయ్యాలి అని వారు సవాళ్లు విసిరారు. దాంతో ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో పిడిగుద్దులతో అనేక సంవత్సరాలు భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో
మధుకైటబులు శ్రీమహావిష్ణువు శరీరాన్ని తాకే అవకాశం పొందారు. విష్ణుమూర్తి పాదపద్మాల దర్శనమే యక్షులు దేవతలను కూడా తరింపచేస్తుంది. అలాంటిది ఆయన శరీరాన్ని తాకగానే ఆ రాక్షసులు అపూర్వమైన ఆనందాన్ని అనుభవించారు. ఆ అనుభూతితో వారి మనస్సులో మరో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందమైతే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే ఇంకేమి కావాలి అని భావించి వారు శ్రీహరిని ప్రార్థిస్తూ, మాకొక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠలోకానికి తీసుకెళ్లి ఎప్పుడూ మీతోనే ఉండేలా చెయ్యండి అని వేడుకున్నారు. వారి భక్తిభావాన్ని గమనించిన శ్రీహరి అందరూ ప్రవేశించే సాధారణ ద్వారం కాకుండా ప్రత్యేకమైన ఉత్తర ద్వారం ద్వారా వారిని వైకుంఠంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. వెంటనే వైకుంఠంలోని ఉత్తర ద్వారాలను తెరిపించాడు. ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఆ ద్వారం ద్వారా ప్రవేశించేవారిని లోనికి అనుమతించమన్నాడు. ఆ రోజు పవిత్రమైన ఏకాదశి పర్వదినం. ఉత్తరద్వారం తెరుచుకున్న క్షణమే మధుకైటబులు శ్రీమహావిష్ణువులో లీనమై మోక్షాన్ని పొందారు. ఈ విషయం తెలిసిన 33 కోట్ల దేవతలు కూడా ఉత్తరద్వారం ద్వారానే శ్రీహరిని దర్శించి ఆయన కరుణాకటాక్షాలను పొందారు. విష్ణుమూర్తిలో లీనమయ్యే ముందు మధుకైటబులు మరో వరం కోరారు. ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ ఈ ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా నిన్ను దర్శించి ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారో వారికి వైకుంఠప్రాప్తి కలిగేలా అనుగ్రహించండి అని వేడుకున్నారు. శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించాడు. అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అందుచేతనే ఈ పర్వదినం నాడు వైష్ణవాలయాలలో వైకుంఠ ద్వారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. సాధారణ రోజులలో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కాని వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే అవి భక్తుల కోసం తెరుచుకుంటాయి. మురా అనే పదం తామసిక మరియు రాజసగుణాలకు ప్రతీకగా శాస్త్రాలలో చెప్పబడింది. ఒకసారి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిమీద యోగనిద్రలో ఉన్న సమయంలో ఆయన చెవిలోని మలినాల నుండి 2 మహాబలశాలులైన రాక్షసులు ఆవిర్భవించారు. వారిలో ఒకరి పేరు మధుడు, రెండవవాని పేరు కైటభుడు. వీరిద్దరూ మహాకాయులు, అపార శక్తి కలిగినవారు. పుట్టిన వెంటనే వారు క్షీరసాగరమంతా తిరుగుతూ, ఈ సముద్రానికి ఆధారమేమిటి, ఈ నీరు ఎక్కడినుంచి వచ్చింది, మనం ఎలా పుట్టాము, మనకు మూలమేది అనే తాత్విక సందేహాలలో పడిపోయారు. అలా సంచరిస్తూ ఉండగా 4 ముఖములతో కమలాసనంపై కూర్చుని సృష్టికార్యం నిర్వహిస్తున్న బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు. అప్పుడే వారి మనస్సులో అహంకారంతో కూడిన ఆలోచన జన్మించింది. ఈ బ్రహ్మ మనకంటే గొప్పవాడా అని భావించి బ్రహ్మదేవుణ్ణి యుద్ధానికి ఆహ్వానించారు. యుద్ధం చేసి నీ శక్తిని నిరూపించు, లేదంటే ఈ పవిత్రమైన కమలాసనాన్ని వదిలి వెళ్ళిపో, బలహీనులకు ఇక్కడ స్థానం లేదు అని హేళన చేశారు. ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును శరణువేడాడు. వెంటనే శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటభులతో, మీరు నానుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఏం వరం కావాలో కోరుకోండి అని అనుగ్రహించాడు. కాని అహంకారంతో నిండిన ఆ రాక్షసులు నవ్వుతూ, నువ్వు మాకు వరమివ్వడమేంటి, నువ్వే మాకు ఏం వరం కావాలో కోరుకో, మేమే నిన్ను సంహరిస్తాం అని గర్వంతో మాట్లాడారు. వారి అహంకారాన్ని చూసిన శ్రీమహావిష్ణువు ప్రశాంతంగా, సరే అయితే నేను కోరుకునే వరం ఒక్కటే, మీరు నా చేతుల ద్వారానే మరణించాలి అని అన్నాడు. అప్పుడే వారి గర్వం కొంతమేర కరిగింది. సరే, నీ చేతుల ద్వారానే మరణిస్తాం కాని మాతో యుద్ధం చెయ్యాలి అని వారు సవాలు విసిరారు. దాంతో ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో, పిడిగుద్దులతో అనేక సంవత్సరాలు భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మధుకైటభులు శ్రీమహావిష్ణువు శరీరాన్ని తాకే అవకాశం పొందారు. విష్ణుమూర్తి పాదపద్మాల దర్శనమే యక్షులు దేవతలను కూడా తరింపచేస్తుంది. అలాంటిది ఆయన శరీరాన్ని తాకగానే ఆ రాక్షసులు అపూర్వమైన ఆనందాన్ని అనుభవించారు. ఆ అనుభూతితో వారి మనస్సులో మరో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందమైతే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే ఇంకేమి కావాలి అని భావించి వారు శ్రీహరిని ప్రార్థిస్తూ, మాకొక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠలోకానికి తీసుకెళ్లి ఎప్పుడూ మీతోనే ఉండేలా చెయ్యండి అని వేడుకున్నారు. వారి భక్తిభావాన్ని గమనించిన శ్రీమహావిష్ణువు అందరూ ప్రవేశించే సాధారణ ద్వారం కాకుండా ప్రత్యేకమైన ఉత్తర ద్వారం ద్వారా వారిని వైకుంఠంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. వెంటనే వైకుంఠంలోని ఉత్తర ద్వారాలను తెరిపించాడు.
ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఆ ద్వారం ద్వారా ప్రవేశించేవారిని లోనికి అనుమతించమన్నాడు. ఆ రోజు పవిత్రమైన ఏకాదశి పర్వదినం. ఉత్తరద్వారం తెరుచుకున్న క్షణమే మధుకైటభులు శ్రీమహావిష్ణువులో లీనమై మోక్షాన్ని పొందారు. ఈ విషయం తెలిసిన 33 కోట్ల దేవతలు కూడా ఉత్తరద్వారం ద్వారానే శ్రీహరిని దర్శించి ఆయన కరుణాకటాక్షాలను పొందారు. విష్ణుమూర్తిలో లీనమయ్యే ముందు మధుకైటభులు మరోవరం కోరారు. ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ ఈ ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా నిన్ను దర్శించి ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారో వారికి వైకుంఠప్రాప్తి కలిగేలా అనుగ్రహించండి అని వేడుకున్నారు. శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించాడు. అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అందుచేతనే ఈ పర్వదినన్నాడు వైష్ణవాలయాలలో వైకుంఠద్వారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. సాధారణ రోజులలో దేవాలయాల ఉత్తరద్వారాలు మూసి ఉంచుతారు. కాని వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే అవి భక్తుల కోసం తెరుచుకుంటాయి. ఎంత ప్రయత్నించినా విగ్రహాలను కదిలించలేక విఫలమయ్యారు. అవి భూమికి అతుక్కుపోయినట్లుగా స్థిరంగా నిలిచిపోయాయి. దాంతో విభీషణుడు అత్యంత దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ రంగనాథస్వామి విభీషణునికి సాక్షాత్కారమిచ్చి, నీవు దుఃఖించవలసిన అవసరం లేదు, ఇది నా సంకల్పమే, ఈ ప్రదేశమే నా నివాసముగా ముందే నిర్ణయించబడింది, నేను ఇక్కడే కొలువై ఉంటాను, నీవు లంకకు వెళ్ళి నీ ధర్మాన్ని నిర్వర్తించు అని ఓదార్చాడు. అంతేకాక ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా నన్ను దర్శించుకునేవారికి వైకుంఠప్రాప్తి కలుగుతుంది అని వరమిచ్చాడు. స్వామివారి ఆజ్ఞను శిరసావహించిన విభీషణుడు స్వామివారికి ప్రణమిల్లి లంకానగరానికి వెళ్ళిపోయాడు. విగ్రహాలను భూమిపై ఉంచిన ఆ పవిత్ర ప్రదేశమే తరువాత శ్రీరంగం అనే నామంతో ప్రసిద్ధి చెందింది. బాలబ్రహ్మచారి దాక్కున్న వినాయకుని ఆలయం ఈనాటికి ఉచ్చిపిళ్ళయార్ కోవిల్గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆ వినాయక విగ్రహంపై ముట్టికాయ దెబ్బగుర్తు కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రీరంగం ఆలయంలోని సప్తప్రాకారాలలో మొదటి ప్రాకారంలో విభీషణుడికి అంకితమైన ఆలయాన్ని కూడా చూడవచ్చు. అప్పటినుంచి శ్రీరంగం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెంది వైకుంఠలేకాదశి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఆ రోజున శ్రీమహావిష్ణువు అవతారమైన రంగనాథస్వామిని వజ్రాభరణాలు, విలువైన వస్త్రాలతో అలంకరించి 1000 స్తంభాల మండపంలోని వైకుంఠద్వారం గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్తరద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకున్న భక్తులు వైకుంఠాన్ని చేరుకుంటారని అపారమైన విశ్వాసముంది. వైకుంఠ ఏకాదశి వెనుక మరో తాత్విక కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం కార్యవైకుంఠము మరియు కరణవైకుంఠము అనే 2 స్థితులున్నాయి. దేవతలు, ఋషులు, భక్తులు కార్యవైకుంఠంలోకి మాత్రమే ప్రవేశించగలుగుతారు. అయితే కరణవైకుంఠము అనేది శ్రీమహావిష్ణువు యొక్క అంతరంగిక స్థితి. అక్కడికి భగవంతునిలో ఐక్యం పొందే అర్హత ఉన్నవారికే ప్రవేశం లభిస్తుంది. ఆళ్వారులలో శ్రేష్ఠుడైన నమ్మాళ్వార్ స్వామి పరమ భక్తితో శ్రీహరిని స్తుతించాడు. ఆయన భక్తికి మెచ్చిన స్వామి నమ్మాళ్వారుకు కరణవైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించాడు. అందుకే శ్రీరంగం సహా అనేక వైష్ణవ క్షేత్రాలలో ఈ పండుగ సందర్భంగా పరమపదోత్సవంను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజునే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందన్న నమ్మకంతో వైష్ణవులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. పురాణాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం చేసిన వారికి పునర్జన్మ ఉండదని విశ్వాసం. ఈ పవిత్ర దినమున బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నానమాచరించి ఇంటి పూజామందిరాన్ని శుభ్రపరచి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించి తోరణాలు మరియు ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపురంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి సమేత శ్రీమహావిష్ణువు పటాన్ని లేదా విగ్రహాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. పూజకు కలశాన్ని స్థాపించి అందులో నీరు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి పైగా కొబ్బరికాయ ఉంచి తెలుపు వస్త్రంతో చుట్టి మామిడి తోరణాలతో అలంకరించాలి. ఈ రోజున తామర పువ్వులతో పూజ చెయ్యడం, తప్పనిసరిగా తులసీదళాలను శ్రీహరికి సమర్పించడం అత్యంత శుభప్రదం. జాజిపూలతో అల్లిన మాలను కృష్ణమూర్తికి సమర్పిస్తే సర్వపాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పాలతో చేసిన పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చ పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించి తామరవత్తులతో 5 దీపాలు వెలిగించాలి.
కొబ్బరి నూనెతో చేసిన దీపారాధన కూడా శుభఫలితాలనిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఈ ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. తిరుమల తిరుపతిలో కూడా ఈ పవిత్ర దినాన వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాలు తెల్లవారుజామునే తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి యొక్క రహస్యాన్ని వివరిస్తూ పురాణాలలో చెప్పబడిన మరొక మహత్తరమైన కథ కూడా ఉంది. ఒకానొకప్పుడు మహాప్రళయం సంభవించింది. మహాప్రళయం అనంతరం సర్వజగత్తు నీటిలో లీనమై ఉండగా శ్రీమహావిష్ణువు సృష్టి పునఃప్రారంభం గురించి ఆలోచిస్తూ ఆదిశేషునిపై యోగనిద్రలో లీనమై ఉన్నాడు. అప్పుడు పంచభూతాత్మకమైన ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అన్నీ ఆయన సంకల్పంతో మళ్లీ రూపుదిద్దుకున్నాయి. శ్రీహరి నాభి నుండి ఒక మహాకమలము ఉద్భవించింది. ఆ కమలంలో నుండి బ్రహ్మదేవుడు అవతరించాడు. శ్రీమహావిష్ణువు బ్రహ్మకు వేదాలు, ఉపనిషత్తులు, మంత్రాలు, తంత్రాలు, శాస్త్రాలన్నీ బోధించాడు. అన్ని విద్యలు అర్థమైనప్పటికీ జ్యోతిష్యశాస్త్రం మాత్రం బ్రహ్మకు సంపూర్ణంగా బోధపడలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తూ నివేదించగా స్వామి శ్రీరంగనాథ స్వరూపంలో తన దివ్య పరివారంతో సహా ఓంకారాకార విమానంలో దర్శనమిచ్చాడు. ఆ విమానం పరమ పవిత్రమైన ఓంకార స్వరూపంలో వెలుగొందింది. ఆ స్వరూపంలో స్వామి బ్రహ్మకు జ్యోతిష్యశాస్త్రాన్ని సంపూర్ణంగా బోధించి తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలు, మహర్షులు, మానవాళి అంతా నిన్ను సాక్షాత్తుగా దర్శించుకునేలా నీవు భూలోకంలో విగ్రహరూపంలో కొలువుదీరాలని ప్రార్థించాడు. బ్రహ్మ ప్రార్థనను మన్నించిన శ్రీహరి విమానంతో పాటు విగ్రహరూపంలో కూడా కొలువుదీరేందుకు అంగీకరించాడు. ఆ దివ్య విమాన విగ్రహాన్ని గరుత్మంతుడే తన వీపుపై మోసుకుని బ్రహ్మలోకానికి తీసుకురొచ్చాడు. బ్రహ్మదేవుడు ఆగమ శాస్త్రోక్త విధానంలో పూజలు నిర్వహించి విరజానది తీరంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. కొంతకాలం తర్వాత నిత్యపూజల బాధ్యతను సూర్యభగవానునికి అప్పగించారు. అనంతరం సూర్యుడు తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజుకు ఆ విగ్రహాన్ని ప్రసాదించాడు. కాలక్రమేణా ఆ విగ్రహం శ్రీరామచంద్రుడి చేతికి చేరింది. రాముడు లంకను పుణ్యభూమిగా మార్చాలనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని తన భక్తుడైన విభీషణునికి బహుమతిగా ఇచ్చాడు. అయితే ఒక నియమం విధించాడు: లంక చేరే వరకు ఆ విగ్రహాన్ని నేలపై ఉంచరాదు అని. ఆనందంతో విభీషణుడు లంకకు బయలుదేరి మార్గమధ్యంలో కావేరీ నడి తీరానికి చేరుకున్నాడు. సంధ్యావందనం చెయ్యాల్సిన వేళ కావడంతో విగ్రహాన్ని మోయడానికి ఒక బాలబ్రహ్మచారి సహాయం కోరాడు. ఆ బాలుడు కొన్ని క్షణాలి మాత్రమే మోయగలనని చెప్పి విభీషణుడు ఆలస్యం చేయడంతో విగ్రహాన్ని నేలపై ఉంచేశాడు. ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తు గణపతియేనని గ్రహించిన విభీషణుడు తీవ్రంగా విచారించాడు. ఎంత ప్రయత్నించినా విగ్రహం కదలలేదు. అప్పుడు శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై, ఇదే నా నివాసం, ఇక్కడే నేను భూలోక వైకుంఠంగా కొలువుదీరుతాను అని వరమిచ్చాడు. అప్పటినుంచి శ్రీరంగం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర దినాన శ్రీరంగంలో పరమపదోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణుపూజ, భగవద్గీత శ్రవణం, గోవిందనామస్మరణం, హరిభజన ఇవన్నీ మోక్షప్రాప్తికి మార్గాలుగా పురాణాలు చెబుతున్నాయి. ఇవన్నీ చెయ్యలేనివారు కనీసం ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను భక్తిశ్రద్ధలతో జపించిన, సంకల్పించిన కార్యాలు విజయవంతమవుతాయి. ఈ రోజున ఉపవాసం ఉండాలి, అసత్యం మాట్లాడకూడదు, చెడ్డ ఆలోచనలు దూరంగా ఉంచాలి, రాత్రి జాగరణ చెయ్యాలి, అన్నదానం చెయ్యాలి. ద్వాదశి రోజున హరివాసరం ముగిసిన తర్వాత మాత్రమే భోజనం చెయ్యాలి. ఈ విధంగా నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉత్తరద్వార దర్శనం చేసిన భక్తులు పరమాత్మలో ఐక్యమై వైకుంఠ ప్రాప్తిని పొందుతారని శాస్త్రాలు ఘనంగా ప్రకటిస్తున్నాయి. హరి ఓం.